శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 13వ అధ్యాయంలో అళంది స్వామి గురించి తెలుసుకుందామండి. నిన్నంతా కూడా బాబాగారు బాబు సాయి బూటికి తగ్గించిన అద్భుతమైన రోగాన్ని మనం అంతా తెలుసుకున్నాము. ఇప్పుడు అళంది స్వామి గురించి తెలుసుకుందామండి. అళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనానికే షిరిడి వచ్చాను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండేను, నిద్ర పట్టకుండాను, శాస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. కానీ వ్యాధి నయం కాలేదు, బాధ ఎక్కువగా నుండేను, ఏమీ చేయుటకు తోచకుండాను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనానికై వచ్చాను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ అంటే ఆ సన్యాసి తరపున బాబాను వేడుకున్నాను. ఇక్కడ అళంది స్వామి అనేసి ఒక సన్యాసి అండి. ఆ సన్యాసి షిరిడి వస్తాడు. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉంటుందన్నమాట, చెవి నొప్పి. అది ఎన్ని శాస్త్రచికిత్సలు చేయించుకున్నా కూడా తగ్గపోయేసరికి బాబా గారి దగ్గరికి వచ్చి నాకు ఈ చెవి నొప్పి తగ్గించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ శ్యామ ద్వారా బాబా గారికి చెప్పించి బాబా గారికి చెప్తాడు శ్యామ, మా స్వామికి చాలా నొప్పి ఉందంట, నువ్వు తగ్గించాలయ్యా స్వామి అని చెప్పి వేడుకున్నాడు. బాబా అతన్ని ఇట్లు ఆశీర్వదించాను. ఆ సన్యాసి తరపున బాబాను వేడుకున్నాను. బాబా అతన్ని ఇట్లు ఆశీర్వదించాను. అల్లా అచ్చాకరేగా, భగవంతుడు నీకు మేలు చేయను. అల్లా అచ్చాకరేగా అంటే భగవంతుడు మేలు చేయను. ఇక్కడ చూడండి, అది భగవంతుడు ఎప్పుడు మనకి మేలు చేస్తాడు. ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గినేనియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదని రాశాను. చూడండి, ఆయన వచ్చాడు, బాబా దర్శనం చేసుకున్నాడు, నీకు భగవంతుడు నయం చేస్తాడని చెప్పాడు బాబాగారు. అలాగే ఆయన ఊరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తరం రాసి నాకు చెవు నొప్పి తగ్గింది కానీ కొంచెం వాపు అయితే ఉంది అని చెప్పి రాశాడు. వాపు పోగొట్టుకుంటే శాస్త్రచికిత్స చేయించుకున్న వల్లనని బొంబాయి వెళ్ళాను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శాస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. చూడండి, ఆయన వాపు ఒకటే తగ్గలేదు, నొప్పి అయితే తగ్గింది, కాకపోతే వాపు తగ్గలేదని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడండి. అక్కడ వెళితే ఆ డాక్టర్ గారు, ఆ బొంబాయిలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ గారు అంటారు, నీకేమీ పర్వాలేదు, అంతా బాగుంది, ఏ చికిత్స ఏమీ చేయని అవసరం లేదు, మెల్లగా తగ్గిపోతుంది ఆ వాపు కూడా అని చెప్తారండి. అప్పుడు బాబా వాక్కు ఎంత అద్భుతమో ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే బాబా వాక్కులోనే అనంత శక్తి ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అందుకని భగవన్నామస్మరణ మనం చేయడం వల్ల అందులో అపారమైన శక్తి ఉంటుంది, మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా నిరంతరము భగవన్నామస్మరణ చేయండి. అలాగే కాక మహాజని అని ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకున్నట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో ఉన్న ఒక మూల పెట్టుకునేను. అవసరం వచ్చినప్పుడల్లా పోవుటకు సర్వజ్ఞుడు బాబాతో నేమియు చెప్పనక్కరలేదనియు, బాబాయే త్వరలోనే తనకు స్వస్థత చేకూర్చునని కాక నమ్మాను. చూడండి, ఇక్కడ ఒక అద్భుతం. కాక మహాజని మనకు తెలుసు. అయితే ఆయన కూడా విరేచనాలు అవుతాయండి. విరేచనాలు అయితే మసీదుకి వస్తాడు, కానీ బాబా ఒక పక్కని చెంబుతో నీళ్లు పెట్టుకుంటాడు రెడీగా ఎప్పటికప్పుడు వెళ్ళడానికి. కానీ ఈ విషయాన్ని బాబాకి తెలియదు, కానీ చెప్పడు. ఆయన ఏమనుకున్నాడో చూడండి, సర్వాంతర్యామి బాబాకి తెలియని విషయం ఏమన్నా ఉందా? నాకు ఇలా జరుగుతున్నట్టు బాబాకు తెలుస్తుంది, ఆయన దృష్టికి వెళ్తుంది, గ్యారంటీగా నాకు తగ్గుతుంది. చూడండి, నమ్మకం, సబూరి, శ్రద్ధ, సబూరి పెట్టాడండి ఆయన. అదే ప్రతి ఒక్కరూ కూడా అలాంటి విశ్వాసంతో మనం కూడా ఉండాలి. అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. అప్పుడు సర్వజ్ఞుడు బాబాతో నేమియో చెప్పనక్కర్లేదనియు, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు, చూడండి నాకు తగ్గించగలరనియు మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించాను. కావున పని ప్రారంభమయ్యాను. వెంటనే బాబా కోపోద్దిపుతుడై బిగ్గరగా అర్చెను. అతను పని చేయడానికి వచ్చాడు. చక్కగా మసీదులోని రాళ్ల తాపం చేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు. ఈ లోపల బాబా గారు తెలుసు కదండి ఇతనికి ఇలాగా జరుగుతుందని, అయినా ఆయనకి చెప్పకుండా సర్వాంతర్యామి బాబానే తెలుసుకుంటాడని అనుకున్నాడు కదా. ఈ విధంగా బాబా గారు
కోపోద్రిక్తుడు అవుతాడండి. ఆయన కోపం వచ్చేసింది. అయ్యి అందరూ పరిగెత్తి పారిపోతారు ఆయన కోపానికి, బిగ్గరగా అరుస్తారు. కాకా కూడా పరిగెడ మొదలెడాను. కాక మహాజని కూడా పరిగెడతాడు ఆయన బాబా యొక్క అరుపులకి. కానీ బాబా అతనిని పట్టుకుని అతను కూర్చుండి పెట్టాను. చూడండి, బాబా గారు మాత్రం అతన్ని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుని అక్కడ కూర్చోబెడతారండి. కూర్చోబెట్టి అతడ పారిపోయినవన్నీ బాబా విడిపోయి అతను ఈ సందడిలో నెవరో వేరుశనగ పప్పు చిన్న సంచిన అచడ విడిచి పారిపోయేది. చూడండి, ఈ కంగారులోని బాబాగారు అరవడము, వీళ్ళందరూ పరుగులు ఎత్తడము, బాబోయ్ బాబాగారు కోపం వచ్చేసిందని చెప్పి ఏడవడము, ఈ కాక కూడా పరిగెత్తుంటే ఆయన పట్టుకుని అక్కడ కూర్చోబెట్టడము. అక్కడ ఎవరో మర్చిపోయి శనగపప్పు మర్చిపోయి వెళ్ళిపోతారండి ఒక చిన్న కవర్లో పెట్టుకుని. అప్పుడు అది బాబాగారు దృష్టిని పడుతుంది. బాబా యొక్క పిడికిడి శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదేసి శుభ్రమైన పప్పును కాకాకి తినమనేను. అదే పొట్టు శనగపప్పు ఉంటుంది కదండి, వేపుడిది, అది అక్కడ ఎవరో మర్చిపోయి వెళ్ళిపోతారు. దాన్ని బాగా పొట్టు అంతా ఊదేసి బాబాగారు అతనికి ఇస్తాడు తినమని ఒక గుప్పుడు. తిట్టుట, శుభపరచుట, తినుట ఒకేసారి జరిగినవి. ఆయన తిట్టడము, బాబాగారు ఈ ఊది ఇవ్వడము, శనగపప్పు ఆయన తినడము అన్నీ కూడా ఒకేసారి జరిగినాయి. బాబా కూడా కొంత పప్పును తినేను. బాబాగారు కూడా అతనికి కొంచెం ఇచ్చి ఆయన కూడా తిన్నారండి. తిడుతూనే ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించాను. అదంతా అయిపోతుందండి. బాబాగారు ఆయనకి ఇస్తాడు, బాబాగారు కూడా కొంచెం తింటారు. ఆ తర్వాత నీళ్లు తీసుకురమ్మంటారు. అప్పుడు నీళ్లు తీసుకొస్తారండి. ఆజ్ఞాపించారు. కాక కుండతో నీళ్లు తెచ్చాను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమన్నాను. నీళ్లు తాపిస్తారండి మళ్ళీ. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమన్నాను. అప్పుడు బాబా ఇట్లా, నేను నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి, ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేసే పని చేసుకోవచ్చును. ఇంకా నీకు విరేచనాలు ఇంకా ఆగిపోయినాయి కాబట్టి నువ్వు చక్కగా ప్రశాంతంగా రాళ్ళ తాపం చేసుకో. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదుకు చేరేరి పని ప్రారంభించబడాను. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసి నీళ్ల విరేచనములకు వేరుశనగపప్పు ఔషధమా? చూడండి, నిజానికి శనగపప్పు తింటే ఇంకా ఎక్కువ అవుతుంది అంటారు కదా. బాబాగారండి, బాబాగారి చేతిలో ఉంది మహత్యం అంతా. ఆయన అద్భుత లీలండి అది. ఆయన ఏమిచ్చినా కూడా అది అమృతమే. అది ఒక సర్వరోగ నివారిణి. ఆయన ఏమిచ్చినా కూడా అది నయమైపోతుంది. అందరూ అనుకుంటారంట, వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరేచనములను హెచ్చించును కానీ తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే. చూడండి, అందులో బాబా యొక్క వాక్యే దీనికి నయం చేసింది. కాబట్టి బాబా గారిని తక్కువ అంచనా వేసుకోకూడదండి మనం. అలాగే హర్దా నివాసి దత్తోపంతు హర్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడాను. ఏ ఔషధము వానికి గుణమివ్వలేదు. అతడు బాబా కీర్తి వినేను. వారు జబ్బులను దృష్టి చేతను బాగు చేశాను. సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడాను. బాబా అతనిని దయార్థ దృష్టితో ఆశీర్వదించాను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఉదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చాను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. అర్ధా నివాసి దత్తోపంత్ గారు కూడా ఆ గ్రామం ఆ కడుపు నొప్పితో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడంటండి. కానీ బాబా గారి యొక్క లీలలు తెలుసుకున్న అతను షిరిడీకి వచ్చి బాబా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడండి. ఆశీర్వాదం తీసుకోగానే ఆయనకి అదంతా నయమైపోతుంది. చూసారా, బాబా యొక్క లీలలు ఎలా ఉంటాయంటే అద్భుత లీలలు. మనము నిజంగా అద్భుతం అండి, అసలు ఆయన లీలలే అద్భుతం. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూలవ్యాధితో బాధపడాను. సోనాముఖి కాషాయము బాబా వానికి ఇచ్చాను. చూడండి, బాబా గారు మాధవరావు దేశపాండే అంటే శ్యామ గారు కూడా మూలల వ్యాధితో బాధపడుతూ ఉండేవారటండి. ఆయనకి సోనాముఖి అంటే కషాయం కల్పించేవారంట.
బాబా వానికి ఇచ్చాను, ఇది వానికి గుణం ఇచ్చాను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదూడాను. మాధవరావు ఇదే కషాయం బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకునేను, కానీ వ్యాధి అధికమాయను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యను. చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక గొప్ప విచిత్రం ఏంటంటే, బాబా గారు ఆయనకి మొలల వ్యాధి ఉంటే, అదే మాధవరావు దేశపాండే గారికి ఆయనకి కషాయం కల్పిస్తారు బాబా గారు. అది చూసి ఆయన ఊరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బాబా గారు 2-3 ఏళ్ళ తర్వాత బాగానే ఉంటుంది, 2-3 ఏళ్ళ వరకు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అది తిరగబడుతుంది. తిరగబడేటప్పటికి సరే బాబా గారు తన సమ్ముఖాన్న కషాయం కల్పించారు కాబట్టి ఆ కషాయాన్ని నేను కూడా కలుపుకుని తాగేయచ్చు అని చెప్పి అతను తాగేస్తాడు. తాగేస్తే ఏమవుతుందంటే ఎక్కువైంది. ఇక్కడ ఇచ్చింది ఎవరండి? పరబ్రహ్మ. అదేనండి ఇప్పుడు జనాల్లోని, భక్తాదుల్లోని, ఇతరితర సాయి భక్తుల్లో చాలా వరకు ఇలా చేస్తున్నారండి. బాబా గారు చేసిన దాన్ని ఇమిటేషన్ చేస్తూ నేను కూడా ఇలా చేస్తే పర్లేదు, ఆనాడు బాబా గారు ఇలాగంట కదా అని మన సొంత పెత్తనాలు చేస్తాం కదా, అప్పుడు అది వర్తించదండి, అది ఫలించదు అసలు మనకి ఏ విధంగానే. ఇలాంటి మూర్ఖపు ఆలోచనలతో చేయకండి. బాబా ఆశీర్వాదంతోనే ఏదైనా చేయాలి. అందుకనే మనకి ఏదో బాబా గారు ఆనాడు శారీరకంగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రయోగాలు ఫలించినాయి. ఆయన కాదనుకుని చేసినందుకు ఆయన చూడండి మళ్ళీ తిరగబెడుతుంది. అలాగే ఎవరైనా సరే బాబా ఇష్టం లేకుండా, బాబా అనుమతి లేకుండా, అనుమతి ఎలా వస్తుందండి ఈరోజు బాబా గారికి? ఆ రోజు బాబా గారు శారీరకంగా ఉన్నారు కాబట్టి ఆయన అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన శరీరం విడిచారు కదండి. అంటే మీరు శ్రద్ధాసబురితో, విశ్వాసంతో ఆయన్ని మనస్పూర్వకంగా వేడుకోండి. తప్పకుండా ఆయన మీకు ఏదో ఒక రూపంలో మంచి ఔషధాన్ని ఇస్తారు, మన అనారోగ్యాన్ని తీరుస్తారు. ఇది నిజం. ఏదైనా సరే అండి, మీకు ఒక బాధ కానివ్వండి, ఒక అనారోగ్యం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బాబా మీద అపారమైన విశ్వాసంతో, ఆయన మీద నమ్మకం ఉంచి మీరు శ్రద్ధాభక్తులు చేస్తే మీ దగ్గరికే వస్తుంది. అది ఏదో ఒక రూపంలో మీకు బాబా గారు దాన్ని పంపిస్తారు. ఇప్పుడు కూడా మీరెవ్వరూ కూడా బాబా గారు ఆనాడు కదా, ఈనాడు కదా అని అనుకోకండి. ఎప్పుడు ఆయన మనతోనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. మనకన్నీ కూడా కలిస్తే ఆయన అన్నీ చేస్తున్నారు. ఇది మాత్రం గ్రహించండి. అప్పుడు ఆయన ఆ విధంగా చేసి మళ్ళీ బాబా దగ్గరికి వస్తాడండి, బాబా ఆశీర్వాదానికి. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడాను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడాను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడని, అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమైందటండి. కాకా మహాజని అన్నగారు అంటండి, ఆయన గంగాధర్ పంత్ గారు వచ్చారంటండి. ఆయన కూడా కడుపు నొప్పి వస్తే ఒకసారి ఆయన చూడండి బాబా గారు ఆ చేత్తో ఇలాగ నిమిరి నీ కడుపు నొప్పి తగ్గిపోతుందిలే, ఏం పర్లేదు, భగవంతుడు అంతా సరిచేస్తాడని చెప్పి అన్నారంటండి. అంతే, అప్పటి నుంచి ఆయనకి కడుపు నొప్పి లేదు, ఏమి లేదు, చక్కగా ఉందంటండి. అది ఒకప్పుడు నానాసాహెబు చందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడాను. ఒకనాడు రాత్రింబవుళ్ళు ఆ బాధతో సతమతమయ్యాను. డాక్టర్ పంతులు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరి. డాక్టర్లు మందులు ఇంజక్షన్లు కూడా ఇచ్చారండి. అయినా సరే కానీ ఆ ఫలితం రాలేదు. అప్పుడు బాబా వద్దకు వచ్చాను. బాబా ఆశీర్వదించాను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను. నానాసాహెబ్ చందోర్కర్ గారికి కూడా ఒకప్పుడు నొప్పి వస్తుందంటండి, కడుపు నొప్పి వచ్చినప్పుడు బాబా దగ్గరికి రాత్రింబవళ్ళు బాధపడేవాడంటండి ఆయన ఆ కడుపు నొప్పితో. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో ఇంజక్షన్లు మందులు కూడా వాడాడంట, కానీ నయం కాలేదు. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి అంతా నయమైపోయింది. వెంటనే ఆ జబ్బు తగ్గిపోయింది పూర్తిగా. ఈ కథలన్నీ నిరూపించున్నదేమన్నా అన్ని వ్యాధులు బాగకూటక అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదాలు మాత్రమే, కానీ ఔషధములు కావు. అదండి ఇక్కడ 13వ అధ్యాయంలో మనము ఏం తెలుసుకున్నామండి? భక్తుల యొక్క రోగాల్ని ఏ విధంగా బాబాగారు వాక్కుతో, ఆయన వాక్కుతోనే శాసించాడండి. ఎవరిని? రోగాల్ని శాసించి ఆయన ఆ రోగాల్ని నిర్మూలించారు. అయితే మనం చేయాల్సింది కూడా ఏంటో తెలుసండి? బాబా గారిని అచంచలమైన విశ్వాసంతో ఆయన్ని నామస్మరణ చేసుకుంటూ నీవేనయ్యా అని కూర్చుంటే తప్పకుండా మనకుండే రోగాలు కూడా
ఈరోజు నయమైపోతాయండి. ప్రతి ఒక్క సాయి బిడ్డలు ఇది గ్రహించి బాబా గారిని మనస్పూర్వకంగా వేడుకోండి. తప్పకుండా మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే నిర్మూలన అవుతుంది. మన కర్మ కొద్ది లేట్ అయినా కూడా మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు, ఏమీ బాధపడక్కర్లేదు. బాబా మీద విశ్వాసం ఉంచండి. బాబా మీద అపారమైన నమ్మకాన్ని మనం ఉంచినప్పుడు తప్పకుండా మనకి అన్నీ కూడా నయమైపోతాయి. మరి 13వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదండి. ఇది రేపొద్దున 14వ అధ్యాయంలో బాబా గారు ఏం చెబుతారో విందామండి. అంతవరకు సాయిరామండి.